నమస్తే. పరబ్రహ్మ స్వరూపము అన్నము. అన్నమును పరబ్రహ్మ స్వరూపముగా మనమందరము స్వీకరిస్తాం. ఈ అన్నము తినడమును భగవంతుడు చూసి మెచ్చుకునే విధముగా మనము ఆహారాన్ని తీసుకోవాలి. సాధారణంగా చాలామంది అన్నం తినే ముందు చేతులు కడుక్కొని భోంచేస్తారు. భగవంతుడు మెచ్చే విధముగా భోంచేయడం చాలామంది చేస్తూ ఉంటారు. కాకపోతే కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. అవి ఏంటియో చూద్దాం. భగవంతుడు మెచ్చే విధముగా చేసే కార్యక్రమాల్లో మొదటగా ముఖము, చేతులు, పాదాలు, చేతులు, ముఖము శుభ్రముగా కడుక్కుంటారు నీళ్ళతో. ఆ తర్వాత భోంచేస్తారు. ఇంకొందరు ఏం చేస్తారంటే పంచ కండువా కట్టుకొని భోంచేస్తారు. ఇంకొందరు ఏం చేస్తారంటే పట్ట లేదంటే పీట కానీ వేసుకొని దాని మీద కూర్చొని భోంచేస్తారు. మరికొందరు అన్ని పదార్థములను ఆకులో కానీ పళ్ళెంలో కానీ పెట్టుకొని భగవంతుడికి అర్పించి స్వీకరిస్తారు. నేనైతే ఆ భగవంతుని అర్పించడంలో వాళ్ళను ఆవాహనం చేస్తాను. వాళ్ళు ఆహారాన్ని స్వీకరించి వెళ్ళినట్టు మానసికంగా భావన చేసి ఆనందిస్తాను, ఫీల్ అవుతాను. వాళ్ళు తిన్నట్టు తృప్తి చెందుతాను. ఇంకొందరు ఇక్కడ ఉన్నదాన్ని ఆచమనీయం చేస్తారు. కొందరు ఇది ప్రసాదముగా స్వీకరిస్తారు. మరికొందరు ఆహారమును వృధాని కానికుండా, వేస్ట్ కానికుండా కంప్లీట్గా తింటారు. ఏవో కొన్ని మాత్రమే తొక్కలు అలాంటివి మాత్రమే అక్కడ ఉంటాయి, మిగతావన్నీ తింటారు. ఇంకొందరు మళ్ళీ నేనేం చేస్తానంటే లోపల పరబ్రహ్మ ఉన్నాడు, నాలోనే విశ్వము ఉంది, నాలోనే చాలా జీవరాశులు ఉన్నాయని భావిస్తాను, నమ్ముతాను. ఈ తీసుకున్న ఆహారము వాటికి వెళ్తున్నాయి, అవి కూడా తీసుకుంటున్నట్లుగా భావన చేస్తాను. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఈ ఆహారమును నా దాకా వచ్చిన వాళ్ళకి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ముఖ్యంగా రైతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇట్లా మొదటి నుంచి లాస్ట్ వరకు ఇలా చాలామంది చాలా రకాలుగా ఆచరిస్తారు. కొందరు కొన్ని ఆచరిస్తారు, కొందరు అన్నీ ఆచరిస్తారు. ఇవి ఆచరించడం వల్ల ఏమవుతుందంటే దేవుడు ఆయన ఆనందిస్తాడు, చాలా సంతోషంగా ఆనందిస్తాడు. ఇలా తినకపోతే దేవుడు ఆనందించడు అని అనుకోకూడదు అన్నమాట. ఎంత బాగా తింటే భగవంతుడు అంత బాగా ఆనందిస్తాడు. మనం ఎలా తిన్నాము అన్నది కాదు ముఖ్యం, ఎంత తిన్నాము అన్నది కాదు. కాబట్టి మనం తినేది, మనం చేసే పనులు అన్నిటినీ భగవంతుడు మెచ్చుతున్నాడా లేదా అనే విధముగా మనం
చేయవలసి ఉంటుంది. మనం బతకవలసి ఉంటుంది. కాబట్టి మనము ఎంత బాగా తింటామో, ఎన్ని పద్ధతులు దేవుడు మెచ్చే విధంగా ఈ పద్ధతులన్నీ మనం ఆచరిస్తూ తింటామో, ఆ విధముగా భగవంతుడు మనల్ని ఇష్టపడతాడనమాట. మనము భగవంతుడిని ఇష్టపడడం కాదు ముఖ్యం. భగవంతుడు మనల్ని ఇష్టపడాలి. మన హృదయంలో భగవంతుడు నిలుపుకోవడం మనకెంత అవసరమో, భగవంతుని హృదయంలో మన స్థానం సంపాదించి ఆయన హృదయంలో మనల్ని నిలుపుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఈ తెలియని వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న పద్ధతులే ఆచరించి దేవుని హృదయంలో స్థానం సంపాదించేటట్లుగా ఈ ఆహారమును తీసుకోండి. ఒక్కొక్క పాయింట్ అలవాటు చేసుకుంటూ వస్తే చాలా బాగుంటుంది. నేను బయటకు వెళ్ళినప్పుడు పంచె ఏం కట్టుకోను, ప్యాంట్ ఉంటే ప్యాంట్తోనే భోంచేస్తాను. కాబట్టి మనమందరము దేవుని హృదయంలో స్థానం సంపాదించేటట్లుగా జీవించుదాం. ఓం నమో వెంకటేశాయ.